నమస్తేనండి. ఉదయం లేచి వాకిలి అది కడుక్కొని బయటంతా చుట్టూ చిమ్ముకొని ఈ బెడ్లు ఇవన్నీ సరి చేసుకున్నానండి. సరి చేసుకొని ఇల్లు అది ఊడ్చేసుకున్నాను. ఇంకా 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 తుడవటం రేపు తుడవచ్చులే అని చెప్పేసి ఇక బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసుకున్నానండి, ఆరేసుకున్నాను. ఆరేసుకొని ఇంక తర్వాత టిఫిన్ అది ఇడ్లీ చేశానండి. ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేశాను. ఇంకా గిన్నెలు కడగలేదండి, ఇంకా లేట్ అవుద్దని చెప్పేసి బియ్యం కడిగి పెట్టేసుకొని నానతాయని చెప్పేసి ఇంకా పొట్లకాయ కర్రీ చేద్దాం పాలు పోసి అని చెప్పి ముక్కలు కోసుకున్నానండి. ఇవను పొట్లకాయ టమాటో పచ్చిమిరకాయలండి చట్నీకి, కీరా దోసకాయలు తిందామని చెప్పి తినడానికి కోసాము. ఇంకా ఈ గిన్నెలు కడిగేసి చేస్తానండి, వంట చేస్తాను. నిన్న వీడియో కూడా చేయలేదండి. ఇంకా మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకుంటున్నానండి. పొట్లకాయ కర్రీ చేస్తున్నాను. ఇంకా చట్నీ కూడా కళాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి, కరివేపాకు. ఇవి పొట్లకాయ సాల్ట్ వేసి పిసుకునే పని లేకుండా మామూలుగా పైన పీలర్తో తోలు తీసేసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చండి. ఆ పసరు వాసన అంతా పోద్ది పైన తోలు తీసేస్తే. ఫ్రైకి అయితే సాల్ట్ వేసి పిసుకాలి. ఉల్లిపాయ, బీరకాయ కూరలాగా పాలు పోసి వండుకోవచ్చండి. ఒక్కోసారి ఫ్రై చేస్తాను. ఇవి కూడా పచ్చిమిరపకాయలు అసలు మంటలేవండి, పచ్చిమిరపకాయలు అందుకని ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఇవన్నీ వేసేసుకొని పొట్లకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. స్లోగా పెట్టుకొని మగ్గించుకోవాలి. పసుపు వేస్తున్నాను. కళ్ళుప్పు వేస్తున్నాను. ఇవి కూడా తిప్పేసుకొని ఇంకా మూత పెట్టుకొని వడ్డించుకోవాలండి. మూత తీసుకొని ఇంకా కొంచెం మగ్గాలండి. రైస్ కూడా వెలిగించుకుంటున్నాను.
అది కొంచెం ఒక అరగంట ఉండాక వెలిగించుకుంటానండి. ఈ ముడి బియ్యం బాగా వేడి మీద తినాలి. గ్యాస్ హైలో పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. ఇంకా ఉడికించుకోవాలి బాగా. ఇవి కూడా చూసుకుంటాను. నేను ఇలాగే చేస్తానండి. బీరకాయ కేజీ తెచ్చుకున్నప్పుడు ఒక బీరకాయ తీసి చట్నీ చేయటము, బీరకాయ కర్రీ చేయటము. ఇవి 2 పొట్లకాయలండి. ఒక హాఫ్ చట్నీకి 1.5 కర్రీ చేస్తున్నాను పొట్లకాయ. ఇంకా ఇలా అంటే 2 ఐటమ్స్ లాగా ఉంటాయని కర్రీస్ అలా చేసుకుంటానండి. నేను ఉదయమే చేస్తాను, ఈవినింగ్ పెద్దగా చేయనండి కర్రీస్. ఇంకా ఈ పొట్లకాయ కర్రీ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ చపాతీలోకి మాకు సరిపోద్ది. ఇంకా ఉడకాలి. గ్యాస్ స్లోగా పెట్టుకుంటున్నానండి. చట్నీ కూడా ఒక 5 మినిట్స్ ఉండాలి. ఎలా ఉన్నాయో చూసుకుందామండి. ఈ వాటర్ అంతా బాగా వాటర్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పాలు పోసుకుంటాం కాబట్టి నీరు లేకుండా చూసుకొని పొట్లకాయ కూడా వేగిందండి. ఆరబెట్టుకోవాలి. గ్యాస్ ఆపేసుకున్నాను. చట్నీ కూడా కర్రీ కూడా ఉడికిందండి. వాటర్ లేవు అస్సలు. బాగా ఉడికించుకోవాలి. అంటే పాలు పోస్తాం కదా, అందుకని ఆపేస్తున్నానండి. మూత తీసి ఆరబెట్టాను. ఇక ముక్కలు ఆరినాయండి. మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కళ్ళుప్పు వేసుకుంటున్నాను. జీలకర్ర, చింతపండు. అంటే పుల్లగా ఉంటే తినరండి. చిన్నులపాయ కూడా దంచి వేసుకున్నాను మిక్సీలో నలగదని. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర లేదు అందుకని కరివేపాకు వేసుకుంటున్నాను. మిక్సీకి పట్టుకుంటానండి. మిక్సీకి పట్టుకున్నానండి. చట్నీ గిన్నెలో వేసుకుంటున్నాను. ఈ చట్నీ బాగుంటుందండి. బీరకాయ చట్నీ లాగా ఉంటుంది. అంటే మరీ మెత్తగా వేసుకున్నా బాగోదండి. ఏ చట్నీ అయినా మిక్సీలో మెత్తగా వేసుకోకూడదు. ఇంకా పొట్లకాయ కూడా ఆరిపోయిందండి. ఇంకా పాలు పోసుకుంటున్నాను.
పాలు పోసుకొని తిప్పుకోవాలి. ఇంతేనండి, పొట్లకాయ కర్రీను చట్నీ రెండు అండి మా ఇంట్లో ఈరోజు కర్రీస్. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.